దేశంలో ప్రస్తుతం యూటర్న్ సర్కార్ పనిచేస్తున్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటయ్యాక ప్రతి అంశంపై యూటర్న్ తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. మోదీ సర్కారుకు కులగణన చేపట్టే ఉద్దేశం లేదన్నారు ఎల్ఓపి నేత రాహుల్ గాంధీ. ఈ ప్రధాని కాకపోతే 5 ఏళ్ల తర్వాత వచ్చే ప్రధాని కులగణన చేపడతారన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్, హర్యానాలో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ సర్కార్ ప్రతి విషయంలోనూ యూటర్న్ తీసుకుంటోందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్పై వెనక్కి తగ్గడాన్ని ఉద్దేశిస్తూ యూ అంటే యూటర్న్ సర్కార్ అంటూ ఎద్దేవా చేశారు. బ్రాడ్కాస్ట్ బిల్లు, లేటరర్ ఎంట్రీని వెనక్కి తీసుకోవడం, వక్ఫ్ బిల్లును జేపీసీకి పంపడాన్ని ఉదాహరణగా చెప్పారు. మోదీ సర్కార్ ప్రతి విషయంలోనూ యూటర్న్ తీసుకుంటుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారంటూ ట్వీట్ చేశారు ఖర్గే. దేశంలో కులగణన చేయొద్దనేదే ప్రధాని మోదీ విధానమన్నారు ఎల్ఓపి నేత రాహుల్ గాంధీ. ఎన్డీఏ సర్కార్ ఓబీసీలను అణచివేయాలని కలలు కంటోందన్నారు. దేశం మొత్తం కులగణన చేపట్టాలని కోరుకుంటోందన్నారు. ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ కులగణన ఆపినా మోదీ తర్వాత రాబోయే ప్రధాని కులగణన చేపట్టి తీరుతారంటూ ట్వీట్ చేశారు రాహుల్. హర్యానాలో కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గత 10 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మోదీ పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగాయని వివరిస్తున్నారు. సమల్కా నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువత, రైతుల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు ఆ పార్టీ నేత దీపేందర్ హుడా. मैं आपको बधाई भी देता हूँ और विश्वास दिलाता हूँ ये पसीना रंग लेकर आएगा हरियाणा में आपकी सरकार। జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమన్నారు కాంగ్రెస్ నేత రందీప్ సూర్జేవాలా. కాంగ్రెస్ ఎన్సీ పొత్తు గురించి ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదన్నారు. గతంలో ఎన్సీ పీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ ఎందుకు వివరణ ఇవ్వలేదని ప్రశ్నించారు సూర్జేవాలా. कश्मीर को और जम्मू को और लद्दाख को आदरणीय नरेंद्र मोदी जी समझ नहीं पाए. वहां सबसे पहला चैलेंज प्रजातंत्र की बहाली है. आप मुझे बताइए, 3.5 साल से इलेक्शन नहीं करवाए, उनसे राज्य का दर्जा छीन लिया. लद्दाख से जो वादा किया था पृथक राज्य का, वो धराशायी हो गया. जम्मू और के लोगों से जो वादे किए थे वो सब धराशायी हो गए. जो बफर जोन मोदी जी ने बनाया था वो हमारी टेरिटरी में बना दिया है. अब हम अपनी ही सीमा में ये ऐसे कर दिया जैसे कि अब आप पेवा चौक नहीं जा सकते. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు ఎన్సీ నేత ఉమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో ప్రకటించారు. తాజాగా మనసు మార్చుకున్న ఉమర్ అబ్దుల్లా గాందర్బల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.